వంశాతిల గారు ఏం చెప్తారు? మునిగిపోయే నావనా లేకపోతే రెండు జాతీయ పార్టీలను ముంచే నావనా అనేది చూద్దాం, వేచి చూద్దాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. అంటే తెలంగాణలో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ఆనాటి టిఆర్ఎస్ పార్టీకి ఇలాంటి తప్పలేదు, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పుతలేదు. వీళ్ళందరూ పోయేది కూడా రాజకీయ కోసం, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం, లేకపోతే వాళ్ళు ఏదన్నా కాంట్రాక్టులు పొందడం కోసం, లేకపోతే వాళ్ళ ఆస్తుల కోసం పోతున్నారు తప్ప రేపు రాబోయే భవిష్యత్ తరాలకు రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి అని చూపించే నీచ సంస్కృతిని చూపిస్తున్నారు తప్ప వాళ్ళతోటేది అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. గువ్వల బాలరాజు శకం అనేది ముగిసిన శకం రాజకీయాలలో. రాజకీయాలకు తీసుకొచ్చి ఓనమాలు నేర్పించి సమాజానికి ఈయన ఒక వ్యక్తి అని గుర్తింపునిచ్చి ఎమ్మెల్యేని చేసి, ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్యేని చేసి, మళ్ళా తర్వాత ఎమ్మెల్యేని చేసిన తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత విప్పించిన తర్వాత కూడా అంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే రకాలు వీళ్ళందరూ. ఏదైతే రాజకీయ భవిష్యత్ ఇచ్చిందో వాళ్ళకు, ఆ పార్టీకి రొమ్ము గుద్దుతున్న రకాలు వీళ్ళు. వీళ్ళ గురించి ఎంత తక్కువ చర్చలు జరిపితే అంత మంచిది. వాషింగ్ పౌడర్ నిర్మాలు దేశ రాజకీయాల్లో బీజేపీ ఏం చేస్తుందో కేసులు వేసి వాళ్ళ పార్టీలకు ఏ విధంగా తీసుకుంటున్నారో క్యాండిడేట్లను, కొంతమంది అభ్యర్థులను, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళని చూస్తున్నాము, మనం చూస్తూనే ఉన్నాము. మతతత్వ పార్టీ అని చెప్పిన పార్టీకి గువ్వల బాలరాజు పోయిండంటే మరి దేనికి సంకేతమో ఆయననే చెప్పాలి. గువ్వల బాలరాజు పోవడం వల్ల మా క్యాడర్ పోయింది, మేమేదో ఏదో శూన్యంలో పడ్డామని మేము చింతిస్తలేము. ఇలాంటి వాళ్ళు అందరు పోతేనే కొత్త రక్తం వస్తది. ఇంకా చాలా మందిని పోవాలని కోరుకుంటున్నాం. వీళ్ళ వల్లనే కేసీఆర్ గారు ఓడిపోయినరు. వీళ్ళకున్న నీచమైన ఏదైతే ఉన్నదో అక్కడ నెగిటివ్, అదంతా కేసీఆర్ గారికి పడడం వల్లనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇందాక చెప్తున్నారు ఇందాక అన్నగారు చెప్పిండ్రు, రామచంద్ర అన్నగారు చెప్పిండ్రు భవిష్యత్తు ఫోన్ ట్యాపింగ్ ఏదేదో అని మాట్లాడుతాండ్రు. ఫోన్ ట్యాపింగ్ గురించి మా కరీంనగర్ ఎవరైతే ఉన్నారో ఆయనను కేంద్ర మంత్రి, అదే ఎంపీని చేసి, తెలంగాణ కేంద్ర మంత్రిని చేసి, పార్లమెంట్ లో ఐటమ్ నెంబర్ 6 అనేసి ఏదైతే తెచ్చుకుంటాడో బిరుదులు, ఆయన కూడా రోజు ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతాడు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. కేసీఆర్ గారిని ఇంకా ఏ విధంగా బదనాం చెయ్యాలి అని చూసే ఆరోపణలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, ఈ ఫార్ములా అన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. దీని వల్ల అయ్యేదేది లేదు, పోయేదేది లేదు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూనే ఉన్నది. ఇవన్నీ అభియోగాలు మోపడం వల్ల కేసీఆర్ గారు ఏదో తగ్గిపోతారు, బీఆర్ఎస్ పార్టీ ఏదో మునిగిపోతది అనుకోవడం కుసంస్కారం మాత్రమే. తెలంగాణ కోసం పుట్టిందే టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణను అభివృద్ధిలో ముందుకు నిలిపిందే టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆటుపోట్లు ఏం తక్కువ కాదు. ఇవి మేమైతే పోవడము శుభ సూచకం అనుకుంటున్నాం. ఈయనకు ఆయన ఇందాక మన అధ్యక్షుల వారు, బీజేపీ అధ్యక్షుల వారు జాయినింగ్ సమయంలో గువ్వల బాలరాజు గారి గురించి కూడా కొన్ని ఆనిముత్యాలు మాట్లాడడం కూడా జరిగింది. ఏమన్నారు? సాధారణ మెంబర్షిప్ ఇస్తానం, 100 మందిని జాయిన్ చేస్తేనే యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తాము అని చెప్పారు. అంటే గువ్వల బాలరాజు పోవడం వల్ల ఒక 100 మంది కార్యకర్తలు కూడా పోలేదు అనేసి బీజేపీ అధిష్టానమే సంకేతాలు ఇచ్చింది. ఇక 100 మందిని కూడా తీసుకుపోనైన గురించి చర్చలు పెట్టుకోవడము, ఇది ఇంకొకటి. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిదండి. వాళ్ళు ముగిసిన శకాలు. ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఆయనను ఓడగొడతాము. మేము ఎంబడివాడు ఓడగొట్టమండి. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే ఆయనను వెంబడించి మరి ఓడగొడతారు. వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకుంటే అన్న కాళ్ళు మొత్తమే సాధారణ కార్యకర్తల పరిస్థితి. వాళ్ళ కోసం, వాళ్ళ గెలుపు కోసము నిరంతరం వాళ్ళకి జెండాలు మోసి, వాళ్ళ రక్త మాంసాలను ముద్దగా చేసి, రాత్రనక పగలనక ఫ్లెక్సీలను, పోస్టర్లను గోడలకు అతికించిన కార్యకర్తలు ఏమంటున్నారంటే, ఓకే అన్న నువ్వు ఓవడం వల్ల నీకు మంచి జరుగుతుందేమో గాని నీకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు, నీకు భవిష్యత్తు ఇచ్చిన పార్టీని విడిపోవడం నీకు సంస్కారం కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఓకే పవన్ గారు ఒక నిమిషం లైన్లో ఉండండి. మనం ఒకసారి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు చెప్పండి. ఎట్లా చూస్తారు సార్ ఈ పరిణామాలన్నింటినీ? అప్పుడేదో మరి మున్గోడు ఉప ఎన్నికల్లో 100 కోట్లకు 4 ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారు. బీజేపీ మున్గోడులో ఇదే కీలక అంశము. దాంట్లో కేసీఆర్ ఖచ్చితంగా మరి ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో నేను